గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ఉద్యోగస్తుల సంఘాలు మరి యువకులు అందరూ కలిసి ఈరోజు మాల సంఘాలు అందరూ కలిసి ఈరోజు ఐక్యంగా ముసునూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వర్గీకరణ, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి వర్గీకరణను మేమందరం ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు. మరి దేశంలో మరి మాల మాదిగని రెండుగా చేయడం అనేది మంచిది కాదు. దేశ సమైక్యత కొరకు వీళ్ళందరినీ ఐక్యంగా చేసి బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ముందుకెళ్తే దేశానికి మంచిదని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ప్రత్యేకంగా ఈ రాజ్యాంగ పరిరక్షణని యాత్ర చేపట్టే ప్రధానమైన కారణం ఎస్సీలని విభజిస్తున్నారనే ఉద్దేశంతో అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మాల మాదిగలు విభజించి భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకుపోకుండా చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యని ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో ఎస్సీ జనాభాకి రిజర్వేషన్ శాతం అమలు చేయాలని, అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ యొక్క కావల పక్కన ఉన్నటువంటి తెల్లగొండ మాలపల్లి పైన దాడి జరిగింది మూకమ్మడిగా. అంటే ఈ యొక్క రాష్ట్రంలో బీహార్లోను ఉత్తరప్రదేశ్ తరహాలో ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితుల మీద దాడులు మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరూ అనుకుంటా ఉన్నారు మాలలు ఐక్యంగా లేరని చెప్పి. ఇప్పుడు అన్ని మాల మహానాడు సంఘాలు, అన్ని మాల ఉద్యోగ సంఘాలు, మరి ముఖ్యంగా చిత్తామోహన్ గారు లాంటి వాళ్ళు ఒక కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కూడా జాతి ఆపదలో ఉన్నట్టు ముందుకు వచ్చాడు. దాసరి చెన్నకేశ్వర గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇంతమంది మాల సోదరులందరూ కూడా వచ్చి ఒకటే చెబుతున్నారు, ఈ ప్రభుత్వానికి వర్గీకరణని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఓటు ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నా. 42 లక్షల ఓట్లతో అత్యధిక జనాభా కలిగి అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి మాలలని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికైతేనేమి, బీజేపీ ప్రభుత్వానికైతేనేమి రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది మాలల తరఫున మేము చెప్పేది ఒక్కటే, ఇమీడియట్గా మీరు వర్గీకరణ బిల్లును కనుక వెనక్కి తీసుకోకపోతే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ న్యాయస్థానంలో నిలబడాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును సైతం తోసరాజును మీరు వర్గీకరణ చేశారు. సుప్రీంకోర్టు చెప్పింది మీకు వర్గీకరణ చేయమని కాదు, ఉపవర్గీకరణ చేయమని చెప్పింది. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి ప్రత్యేక సదుపాయాలు కలిగించముందే కానీ 15% విభజించి నీకు 6%, నీకు 3% అని పంచే హక్కు పార్లమెంటుకు తప్ప మాకెవరికి లేదని సుప్రీంకోర్టు చెప్తే, సుప్రీంకోర్టు తీర్పుని కాదని ఉభయ తెలుగు రాష్ట్రాలు వర్గీకరణ చేయడం అనేది నేరం. దీనికి శిక్ష ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలకు మేము చెప్పేది ఒకటే, ప్రతి మాల గొంతు ఒక పొలికేకగా మారుతుంది. రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా 155 ఉన్నవాడని 11కి దించడం ఎంత సులభమో 165 ఉన్నవాడని 17కు దించేది కూడా మారలేదని చెప్పి ఈ ప్రభుత్వాలకి ఈ సమావేశం ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, జై భీమ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.